సంక్షేమ వేదిక నుండి మేము డిసెంబర్ 5న పిల్లలకు వ్యాసరచన పోటీలు 6 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు వాళ్ళకందరికీ వ్యాసరచన పోటీలు, వాళ్ళు గెలుచుకున్న ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతుల ప్రదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీలకు గాను బ్రాహ్మణ సంక్షేమ వేదిక యొక్క మెయిల్ ఐడిని అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్లో మాకు తొందరగా, మీరు వీలైనంత తొందరగా అందరూ పంపించే కార్యక్రమాన్ని చేయండి. ఈ గ్లైమినో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, we need to help farmers and we need to take care of soil by mostly encouraging them to practice scientific farming and natural farming. Okay. అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము. We do not compromise on the quality of rice. It will be low in GI, it will be rich in nutrition, it will be rich in zinc, it will undergo 32 different types of quality checks, and only then procure that and pack that. It is 100% indigenous, it is natural, and it is not a GMO variety or a hybrid variety. తప్పకుండా మీరందరూ కూడా ఈ బ్రాహ్మణ సమాజం ఎలా పైకి రావాలనే దాని మీద మీరందరూ కూడా తీసుకొస్తే రాబోయే రోజుల్లో బ్రాహ్మణ యొక్క అభ్యున్నతి పైన మీరందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈ మన బ్రాహ్మణ విద్యార్థులందరికీ కూడా వారి చదువుల్లో ఎవరైతే ప్రథమంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా మేము కూడా ఆ ఏర్పాట్లను చేయడానికి పరిశీలిస్తున్నాం. దానికి కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ముందుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వ్యాసరచన పోటీలో పాల్గొని మీ యొక్క ప్రతిభను కనబరచాలని చెప్పి కూడా మేమందరం ఈ సంక్షేమ వేదిక నుండి కోరుతున్నాం. కాబట్టి మీరందరూ ఈ మెయిల్ ఐడి, మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక మెయిల్ ఐడికి మీరందరి వ్యాసరచన అవన్నీ కూడా తొందరలో పంపించి మన యొక్క బ్రాహ్మణ దాన్ని కనపరిచే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Hi, this is Raket Raghava. Please like and subscribe Brahmana Sankshema Vedika YouTube channel.